మేము చాలామందికి సహాయం చేసామండి అయ్యా. మా కుటుంబాలలో చాలామందిని చదివించాము, చాలామందికి ప్రోత్సాహాన్ని ఇచ్చాము. ఇప్పుడు ఆర్థికంగా కాస్త మేము వెనకబడి ఉన్నాం, వాళ్ళు చాలా ఉన్నతంగా ఉన్నారు, కానీ మమ్మలను కానీ మా పిల్లలను కానీ పట్టించుకోవట్లేదు. మేము చేసిన సేవ ఏమైపోయిందో, మా మంచితనం ఏమైపోయిందో, మా నిజాయితీ ఏమైపోయిందో అని కొంతమంది బాధపడతారు. మీలో కొంతమంది బాధపడుతున్నారా? దేవుడు మిమ్మల్ని గుర్తించాడు, తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించి ఘనపరుస్తాడు. కాస్త ఓపికగా దేవుని సేవించటం చాలా ప్రాముఖ్యమని ఈ సమయంలో నేను మీకు మనవి చేస్తున్నాను. భక్తుడైనటువంటి పౌలు కొలస్సీ సంఘానికి ఉత్తరం రాస్తూ చెప్పిన మాట మరోసారి చదువుతానే. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదము గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. దేవుడు అప్పుడు మన జీవితాలను దీవిస్తాడు. మనస్ఫూర్తిగా ప్రార్థన, మనస్ఫూర్తిగా సేవలు, మనస్ఫూర్తిగా విశ్వాసాన్ని చేస్తూ అనేక మందిని ప్రోత్సహిస్తూ ఈ దేవుని సేవలో మనందరం ముందుకు సాగుదాం. ఇప్పటికే ఆ పద్ధతులను అనుసరించి సేవ చేస్తున్న వారిని, సేవలో సహకరిస్తున్న వారిని అభినందిస్తూ మిగిలిన వారిని ప్రోత్సహిస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్.